ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం చోటు చేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి అలాగే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తల్లి విజయమ్మతో జేసీ ప్రభాకర్ రెడ్డి భేటీ అయ్యారు. భేటీ అయ్యి వారి యోగక్షేమాలు తెలుసుకున్నటువంటి నేపథ్యంలో విజయమ్మ అలాగే జేసీ ప్రభాకర్ రెడ్డి గారి భేటీ దేనికి సంకేతం? వారిద్దరి భేటీలో ఎటువంటి రాజకీయ అంశాలు చర్చకొచ్చాయి? రాజకీయ పరంగా వీళ్ళిద్దరూ భేటీ అయ్యారా, లేదంటే కుటుంబ పరంగా వీరిద్దరి భేటీ జరిగిందా అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ హాయ్. సార్ హాయ్ అమ్మ. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలన విషయం అయితే చోటు చేసుకుంది. విజయమ్మ గారిని జేసీ ప్రభాకర్ రెడ్డి గారు వెళ్ళి కలిశారు. అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికున్న సమయంలో జేసీ బ్రదర్స్ ఇద్దరు కూడా వైఎస్ కుటుంబానికి సన్నిహితంగా ఉండేవారు. కానీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి అలాగే జేసీ బ్రదర్స్కి కూడా కొంచెం గ్యాప్ ఉన్నటువంటి నేపథ్యంలో ఎప్పుడు విజయమ్మ గారిని కలిసినటువంటి దాఖలాలు లేవు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అధికార మార్పిడి జరిగి వైసీపీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత జేసీ ప్రభాకర్ రెడ్డి గారు విజయమ్మ గారిని కలవడం ఉత్కంఠనైతే రేపుతూ ఉంది. ఏంటి సార్ వీరిద్దరి భేటీకి కారణం ఏంటి? ఈ భేటీ దేనికి సంకేతం? వీరిద్దరి భేటీలో కేవలం రాజకీయపరమైనటువంటి అంశాలు చర్చకొచ్చే అవకాశం ఉందా, లేదంటే అసలు కుటుంబపరమైనటువంటి అంశాలు చర్చకొచ్చాయా అంటే ఏం చెప్తారు? అంటే ఇక్కడ ముందుగా కృష్ణ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. రాజారెడ్డి గారి కోడలు విజయమ్మ, రాజశేఖర రెడ్డి గారి సతీమణి విజయమ్మ, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి తల్లి. అవును. ఈ రాజారెడ్డి గారి దగ్గర నుంచి చూసుకుంటా ఉంటే జేసీ దివాకర్ రెడ్డి గారితో జేసీ ప్రభాకర్ రెడ్డి గారితో విపరీతమైన వైరం ఉండేది. వాళ్ళు ఇద్దరి మధ్య పచ్చగడ్డేస్తే బొగ్గుమండేది. ఓకే. వాళ్ళది కడప జిల్లా, ఇలా అనంతపురం జిల్లా. వాళ్ళ తాడిపత్రి నియోజకవర్గం అనేది వాళ్ళకి కొంచెం అంటే సమీపంగా ఉంటుంది. ఆ ఉద్దేశంతో మొట్టమొదటి కూడా అక్కడ ఆధిపత్యం సాగించడం కోసం సూర్యప్రతాప్ రెడ్డి గారిని ప్రోత్సహించారు రాజారెడ్డి వాడు. అప్పటి నుంచి కూడా ఆ వైరం అలానే కొనసాగుతూ వస్తానే ఉంది. ఈ రోజు అది సమసిపోయిద్దని కానీ లేకపోతే ఇదేదో విచిత్రం అని అయితే నేను అనుకోవట్లేదు. ప్రసార మాధ్యమాలకి ఈ చేతినంటే పని కల్పించారు, అంత తప్ప వేరే ఉంటుందని అయితే నేనైతే భావించను. ఎందుకంటే ప్రభాకర్ రెడ్డి గారిని చూసుకుంటా ఉంటే జేసీ దివాకర్ రెడ్డి గారు కొంచెం మామూలుగా మాట్లాడతారు, కానీ ఈయన అలా కాదు, ఉండదేదో ముఖాన్ని మాట్లాడేస్తారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో అనేక అవకతవకలు అవినీతి జరిగింది అంటూ కూడా విరుచుకుపడినటువంటి 60 పైన ఆయన మీద అభియోగాలు ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ, కేసులు ఉన్నాయి, 66 కేసులు ఉన్నాయి. ఆ తర్వాత ఎన్నో రోజులు ఆయన కారాగారంలో కూడా ఉన్నారు. అయినా సరే వెరవకుండా పోరాటం చేసిన యోధుడు, అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఆయన నేపథ్యం కాంగ్రెస్ పార్టీ అయినా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత చిత్తశుద్ధితోటి నిజంగానే తెలుగుదేశం పార్టీ యొక్క భవిష్యత్తు గురించి ఆలోచించి చేస్తున్నారు. అందులో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు. అలాంటి వ్యక్తిని ఈ రోజు మనం వేరే విధంగా ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు విజయమ్మ గారిని కలవటం అనేది కుటుంబ నేపథ్యం అన్నా కావాలి, లేకపోతే వేరే కార్యక్రమాలే తప్ప రాజకీయ పరంగా మాత్రం నేనైతే భావించట్లేదు. ఓకే. అంటే వైఎస్ విజయమ్మ గారి పుట్టినిల్లు అనంతపురం జిల్లాలో తాడిపత్రికి సమీపంలో ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు అంటే కుటుంబపరమైనటువంటి భేటీగా దీన్ని చూడొచ్చా, లేదంటే రాజకీయపరమైనటువంటి భేటీగా దీన్ని? ఇది రాజకీయపరమైనటువంటి కలయికని అయితే నేను అనుకోవట్లేదు. ఓకే. నిస్సందేహంగా మామూలుగా కుటుంబానికి సంబంధించినంత వరకే భావించాలి మనం. అంటే రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికున్న సమయంలో మాత్రమే ఇటు ప్రభాకర్ రెడ్డి గారు కానివ్వండి, దివాకర్ రెడ్డి గారు కానివ్వండి, ఈ కుటుంబ అంటే రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో అలాగే విజయమ్మ గారితో బాగుండేవారు. ఆయన మరణానంతరం కొంచెం గ్యాప్స్ అయితే వచ్చినాయి, వివాదాలు కూడా ఉన్నాయి వారికి. ఈ నేపథ్యంలోనే అసలు ఎప్పుడు కలిసినటువంటి సందర్భం లేదు. ఇప్పుడు వైసీపీ అధికారాన్ని కోల్పోయిన తర్వాతే ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి గారు విజయమ్మ గారిని కలవడం, దీన్ని ఎలా చూడాలి అసలు? అంటే ఇప్పుడు పెట్టారు కదా టీడీపీలోకి విజయమ్మ అనేది, ఇది చాలా హాస్యాస్పదం. ఓకే. అందులో అనుమానం ఏం లేదు. ఇది జరిగితే అది మరో ప్రపంచ యుద్ధం వచ్చినట్టే. ఓకే. ఈ అభిప్రాయాన్ని ముందు మార్చుకోవాలి ఫస్ట్, మొట్టమొదటిది. నేను అందుకే ఆ ప్రశ్న కూడా ఈ అభిప్రాయాన్ని ముందుగా మార్చుకోవాలి. సరే, సోషల్ మీడియా వాళ్ళకి చెలవలు పొలవలుగా చెప్పుకోవడానికి ఈ రోజు చేతినిండా పని అయితే దొరికింది, అంతకు మించి వేరే ఉంటుందని అయితే నేనైతే భావించట్లేదు. ఇక విజయమ్మ గారి నేపథ్యం చూసుకుంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత కుమారుణ్ణి ముఖ్యమంత్రిగా చూడాలని రాజశేఖర రెడ్డి గారి కంటే ఎక్కువగా తప్పించిపోయినటువంటి వ్యక్తి విజయమ్మ గారు. ఆయన గెలుపు కోసం, మళ్ళీ ముఖ్యమంత్రి చేయడం కోసం అహర్నిశలు విజయమ్మ గారు అట్లాగే షర్మిల గారు కూడా కష్టపడ్డారు.
దాంట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు. ఓకే. సరే, గెలిచిన తర్వాత రాజకీయ పరిస్థితులు అక్కడ చూస్తూ ఉంటే రాజశేఖర రెడ్డి గారికి సంబంధించినంత వరకు ఆ కుటుంబ సభ్యులు కావచ్చు, లేకపోతే ఆయన అనుచరులు కావచ్చు, లేకపోతే ఆయన అభిమానులు కావచ్చు, మిత్రులు కావచ్చు, వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎక్కడ పెద్ద పెట్టలేదు. మీరు కావాలని చూసుకోండి. వాళ్ళందరినీ ఒక క్రమబద్ధంగా ప్రణాళికాబద్ధంగా తొలగించుకుంటూ వస్తున్నారు. ఓకే. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఆ విధంగా చూసుకుంటా ఉంటే విజయమ్మ గారు అనే వ్యక్తి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో చాలా అవమానకరమైనటువంటి రీతిలో గౌరవ అధ్యక్షురాలుగా తొలగించబడ్డటువంటి వ్యక్తి విజయమ్మ గారు. ఆమె ఎంత మనస్తాపం చెందకపోతే ఎన్నికల్లో కొడుకు ఓటేయడం కూడా ఇష్టం లేక అమెరికా వెళ్ళి కూర్చుంటది. అంటే ఈ నేపథ్యంలోనే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అమ్మ మీరు టీడీపీలోకి రండి అని ఏదైనా ఆహ్వానం ఇచ్చుండొచ్చా? ఎట్టి పరిస్థితుల్లో కూడా అది మాత్రం జరగదు. ఓకే. జేసీ ప్రభాకర్ రెడ్డి ఆ మాట అనరు. విజయమ్మ గారు వచ్చి ఈ పార్టీలోనూ చేరారు. ఎందుకంటే కుమార్తె కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షురాలు. భవిష్యత్తు వాళ్ళకే కనపడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి భవిష్యత్తు లేదు. అంటే వాళ్ళు అధికారంలో వస్తారని నేను చెప్పట్లేదు. వాళ్ళ అధికారం వచ్చేది కూడా కల్లే. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన శ్రేణులు చాలా వరకు అంటే వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కాబట్టి, తెలుగుదేశం పార్టీ వ్యతిరేకులు కాబట్టి ఈ రోజు వాళ్ళందరూ కూడా తిరిగి పునరాలోచనలో పడ్డారు. ఓకే. జరుగుతున్నది ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకుంటే రాష్ట్రం ఏ విధంగా అయిపోయింది, మనం ఏ విధంగా అయిపోయామని చెప్పి పునరాలోచనలో పడ్డారు. వాళ్ళు పడి కొంతమంది ఆలోచించే వాళ్ళందరూ కూడా ఈ రోజు తెలుగుదేశం పార్టీలోకి రాలేని వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి వెళ్తారు. ఓకే. కొంచెం ఆలోచించి రాష్ట్రం, మన ప్రజలు, మన బంధువులు దీని గురించి ఆలోచించే వాళ్ళు తెలుగుదేశం పార్టీలోకి వస్తారా, లేదా జనసేన పార్టీలోకి వెళ్తారా, భారతీయ జనతా పార్టీలోకి వెళ్తారా అనేది వాళ్ళ ఇష్టాలను బట్టి ఆధారపడి ఉంటుంది. అంతే తప్ప వైఎస్ఆర్సీపీ పార్టీ మనుగడ అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా లేదు. ఓకే. ఇప్పుడు ముఖ్యంగా విజయమ్మ గారు వచ్చే తల్లి తెలుగుదేశం పార్టీలోకి వస్తారు అనేది కూడా కళ్ళలో కూడా అనుకోవాల్సిన అవసరం లేదు. మరి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఇక్కడ విజయమ్మ గారిని కలవడం వెనుక కారణం ఏంటి అసలు? అంటే ఏం చెప్తారు సార్? ఆయన ఏదైనా సరే బయటకు వచ్చి చెప్పేస్తాడు. ఆయన చెప్తే తప్ప మనకు తెలియదు దాని గురించి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఆయన పోరాటం చేశాడు. అలాగే ఆయన మొన్న కూడా కొన్ని వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశాడు జగన్మోహన్ రెడ్డి పాలన మీద చేశాడు. మీకు ఇంకో ఉదాహరణ చెప్తాను నేను. మొన్న అక్కడ ఆయన న్యాయవాది శ్రీనివాసులని ఆయన వచ్చి గతంలో ఈయనతో పాటు ఉండి వైఎస్ఆర్సీపీ పార్టీకి వెళ్ళి ఈయన మీద అభియోగాలు మోపి చాలా ఇబ్బంది పెట్టి నానా హింస చేసిన వ్యక్తి అధికారం కోల్పోంగలోనే వైఎస్ఆర్సీపీ పార్టీ ఆయన ఈయన ఇంటికి వస్తే వచ్చారు, గౌరవించాలి, వెళ్ళిపోండి అన్నాడు. ఆయన ఎంత బతిలాడు అనుకుంటా, వెనకపోతే మనుషులు పెట్టి బయటకు పంపించేశాడు. అలాంటి వ్యక్తి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు. అంతే తప్ప ఇలాంటి కార్యక్రమాలు చేపడతాడని కానీ, ఇది సహజంగానే మన వాళ్ళకి చేతి నిండా పని కావాలి కాబట్టి ఇది ఒక అంశం దొరికిందని అయితే నేను భావిస్తున్నాను. ఓకే. అంత తప్ప వేరే విజయమ్మ గారి యోగక్షేమాలు తెలుసుకోవడానికి మాత్రమే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు విజయమ్మతో భేటీ అయ్యి ఉండొచ్చు అంటారా? గతంలో ఉన్నటువంటి మీరు అన్నట్టు గతంలో ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలను దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ఆమె దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఉండొచ్చు. ఓకే. అది వ్యక్తిగతానికి సంబంధించినంత వరకే, కుటుంబ పరంగానైతే నేను భావిస్తున్నాను. ఓకే. రాజకీయంగా మాత్రం దీన్ని ముడిపెట్టాల్సిన అవసరం లేదు. ఆ ముడిపెట్టి మనం ఏదైనా చేసినా కూడా మనకే అబస్పాలు అవుతాం తప్ప అది అందులో వాస్తవం ఉంటుందని అయితే మాత్రం నేను భావించట్లేదు.